అమెరికా యుద్ధానికి సంబంధించి అమెరికా 15 అంశాల 15 పాయింట్లతో కూడిన ప్రణాళిక సిద్ధం చేసింది. మధ్యవర్తుల ద్వారా అమెరికా తన షరతులను ఇరాన్కి పంపించింది. 3 అణు కేంద్రాలను ఇరాన్ మూసివేయాలి. అదేవిధంగా ఇరాన్ గడ్డపై యురేనియం ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని నిలిపివేయాలి. దాంతోపాటు ఇరాన్ యొక్క క్షిపణి కార్యక్రమాన్ని రద్దు చేయాలి. అన్ని ప్రాక్సీ గ్రూపులతో ఇరాన్ కూడా సంబంధాలు తెంచేసుకోవాలి అని చెప్పి అమెరికా కొన్ని షరతులు పెట్టింది ఇరాన్ పైన. మనకు తెలుసు హౌతీస్ కావచ్చు, హెజ్బొల్లా కావచ్చు, హమాస్ కావచ్చు, వీళ్ళందరికీ ఇరాన్ సపోర్ట్ చాలా ఉంది. ఆ సపోర్ట్ తో వాళ్ళు చెలరేగిపోతున్నారని మిడిల్ ఈస్ట్ లో చాలా దేశాలు నమ్ముతున్నాయి అనమాట. ఈ 15 పాయింట్లు కనుక ఇరాన్ పాటిస్తే, దీనికి ప్రతిగా అంటే ఒకవేళ కనుక ఇరాన్ వీటికి సమ్మతిస్తే ఇరాన్ పైన ఆంక్షలు సడలిస్తామని, తొలగిస్తామని, మరియు ఇరాన్ యొక్క సివిల్ నెసెసిటీస్ ఏదైతే పౌర అవసరాలు ఉన్నాయో వాటి కోసం అణు ఇంధన తయారీకి సపోర్ట్ చేస్తామని అమెరికా ప్రకటించింది అనమాట. యుద్ధం ప్రారంభానికి ముందు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ఒప్పందం ఆల్మోస్ట్ ఇలానే ఉంది. అంటే ఇరాన్ని అటాక్ చేయకముందు ఫిబ్రవరి 28 ఇరాన్ని ఎప్పుడైతే అటాక్ చేశారో అంతకుముందు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. మళ్ళా ఇదే పాయింట్ చెప్తున్నారనమాట. ఇప్పుడు 4 వారాలుగా బాంబుల దాడులు జరిగాయి. దాదాపు చాలా మంది ఇరానియన్స్ చనిపోయారు, వందల వేల సంఖ్యలో చనిపోయారని వార్తలు వస్తున్నాయి. అండ్ ఈ యుద్ధంలో 15-16 మంది అమెరికన్స్ కూడా మరణించారంట. $12 బిలియన్ పైగా ఖర్చు అయింది. 1400కు పైగా ఇరానియన్స్ పౌరులు, ముఖ్యంగా సివిలియన్స్ చనిపోయారంట యుద్ధంలో. ఫిబ్రవరిలో టెహ్రాన్ తిరస్కరించిన ఒప్పందం ఏదైతే కొన్ని పాయింట్స్ ఉన్న ఒప్పందం, అదే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మళ్ళా తెరపైకి తీసుకొస్తున్నారనమాట 15 పాయింట్లు అని చెప్పి. ఇరాన్ కొత్త నాయకత్వం ఇప్పుడు మరికొన్ని డిమాండ్లు కోరుతోంది. ముఖ్యంగా మనం చూసాం ఇరాన్లో వార్ఫేర్ సిస్టమ్ కూడా పూర్తి స్థాయిలో మారిపోయిందనమాట. ఇరాన్ ఇప్పుడు కంప్లీట్గా డీసెంట్రలైజ్ అయిపోయింది. అంటే సెంట్రలైజ్డ్ కమాండే కాకుండా డీసెంట్రలైజ్ కమాండ్ స్ట్రక్చర్స్ కూడా ఇరాన్ ముందుకు తీసుకెళ్తుంది అనమాట. ముఖ్యంగా యుద్ధం వల్ల ఇరాన్ జరిగిన నష్టం ఏదైతే ఉందో దానికి పరిహారం చెల్లించాలని చెప్పి కూడా ఇరాన్ అడుగుతుంది. అయితే అసలు యుద్ధం ముగుసుద్దా? అమెరికా పెట్టిన షరతులకి ఇరాన్ ఒప్పుకుంటుందా? ఇదే పెద్ద ప్రశ్న అనమాట. సో ఇరాన్ ఎప్పటికైనా తమ అణ్వాస్త్రాలు ఏదైతే న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ ఉందో వాటిని ఇరాన్ ఆపేస్తా, లేదా ఇప్పుడు కావాలని టెంపరీగా స్టాప్ చేస్తా, దీని మీద చర్చ జరుగుతుందన్నమాట. ముఖ్యంగా ఇరు దేశాల నేతలు, అమెరికా కావచ్చు, ఇరాన్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకు ఏం చెప్పుకోవాలి, రేపొద్దున ఇంత ఖర్చుకు ప్రజలకు ఎలా సమాధానం చెప్పాలి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. కేవలం డిప్లొమసీ కాదు, కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటి, అమెరికా కానీ ఇరాన్ కానీ ఇంత యుద్ధాలు ఖర్చు పెడుతున్నారు, యుద్ధం మీద ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు, దీని మీద కూడా చర్చ జరుగుతుంది అనమాట. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ మాత్రం, ఇంకా బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం మాత్రం ఇంకా ఎక్కడ తగ్గట్లేదు. ఇరాన్ పైన బాంబుల దాడి గురిపిస్తానని చెప్పి వ్యాఖ్యానిస్తుంది అనమాట. ఈ టైంలో మిడిల్ ఈస్ట్ లో యుద్ధం ఎప్పుడు ఎండ్ అవుద్దనే దాని మీద చాలా చర్చ జరుగుతోంది.